హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథ ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన మహాలక్ష్మి అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంక మహాలక్ష్మి ఇంట్లో ఇంటర్వ్యూ కోసమని హడావిడిగా చదువుతూ ఉండగా అప్పుడే కరెక్ట్గా అదే సమయానికి హారిక ఫోన్ చేస్తుంది. నేను మీ ఇంటికి వస్తున్నానంటూ ఒక్కసారిగా మహాలక్ష్మి గుండెల్లో గుబేలుమనిపిస్తుంది. ఎందుకంటే మహాలక్ష్మి వాళ్ల ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాని హారికాకు తెలియదు కదా, అసలు మహాలక్ష్మి ఎలాంటి ఇంట్లో ఉంటుంది అన్న విషయం తెలుసుకోవడం కోసమే కావాలని హారిక అయితే అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చాక తను పడ్డ ఇబ్బందులు, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ చూశాక ఇంక మహాలక్ష్మి ఎలాంటి ఇంట్లో నుంచి అక్కడికి వచ్చింది అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఇంక బయటికి వచ్చిన తర్వాత చక్రి, నేను నీతో మాట్లాడాలి అని చక్రిని దూరంగా తీసుకెళ్లి, అసలు మహాలక్ష్మికి నీకు పెళ్లి కాలేదు అన్న విషయం నాక్కూడా తెలుసు. మహాలక్ష్మి ఇక్కడ ఉండడానికి తగిన మనిషి. అసలా ఇల్లు ఎలా ఉంది, ఆ వాష్రూమ్ ఎలా ఉంది, ఆ బెడ్రూమ్ ఎలా ఉంది, ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారా? మగవాళ్లు కాబట్టి మీరు సర్దుకుంటున్నారో ఏంటో నాకు తెలియదు కాని మహాలక్ష్మి అక్కడ మహారాణిలా పెరిగింది. మా ఇల్లు చూశావు కదా, మహాలక్ష్మి రూమ్ కూడా చూశావు. అలాంటి చోట పెరిగిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టావు. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోనూ లేదు. నార్మల్గా మహాలక్ష్మి అతని బోష నుంచి తప్పించుకోవడం కోసమే నీతో తాళి కట్టించుకుందన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మహాలక్ష్మి ఉండాల్సింది ఇక్కడ కాదు. తను నా ఫ్రెండింట్లో తీసుకెళ్లి మహాలక్ష్మికి నచ్చచెప్పి అక్కడే డ్రాప్ చేసిరా అని చెప్తుంది. చెప్పేసేసరికి ఇంక చక్రీ మొహంలో డల్లైపోతాడు. డల్లైపోవడంతో మహాలక్ష్మి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. ఏంటి వదినా, ఏమంటున్నావు అంటూ మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి మహా, నేనేమంటున్నాను, చక్రీకి చెప్తున్నాను. నీకు చెప్పినా అర్థం కాదు కదా, నువ్వు ఇంట్లో ఉండొద్దు అని. అందుకే చక్రీకి చెప్పి నిన్ను నా ఫ్రెండింట్లో డ్రాప్ చేయమని చెప్తున్నాను అనగానే, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా మంచి కోరుకుని అని నువ్వు కోరుకుంటున్నావు. నాకిక్కడ ఉంటేనే మంచి. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఈ ఇంటిని వదిలి ఎటూ వెళ్లను. నేను ఇంట్లో నాకిబ్బంది లేనప్పుడు నీకేంటి ఇబ్బంది? నేను మహాలక్ష్మిని ఎక్కడైనా నేనివ్వగలను కండిషన్స్. నేను గోల్ని రీచ్ అవుతాను. నా సర్టిఫికెట్స్ చింపి నన్ను నిస్సహాయ స్థితిలో వదిలేసిన వాళ్లకి మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందనేది కాదు, ఏ స్థాయికి చేరుకుంది అనేదే వాళ్లకర్థమయ్యేటట్టు చేస్తాను వదినా అంటూ మహాలక్ష్మి మాట్లాడుతుంది. అది కాదు మహా, ఇక్కడ 5 అనగానే ఆల్రెడీ ఒకసారి చెప్పాను వదినా, 5 మగవాళ్లు అని నువ్వస్సలనద్దు. వీళ్లంతా నాకు కంచుకోటలా నన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తారు. నాకే చిన్న ప్రమాదం కూడా తగలకుండా కాపాడుతారు వీళ్లు. వీళ్లనా నువ్వు తప్పుపడుతున్నావు? వీళ్లనా తప్పుడు మనుషులు అంటున్నావు? వీళ్లనొక్క మాట అన్నా నేను అస్సలు తట్టుకోలేను వదినా అంటూ గట్టిగానే సమాధానం చెప్తుంది మహాలక్ష్మి. అయితే చెప్పేసేసరికి నీ ఇష్టం మహా అని అక్కడనుంచి హారిక వెళ్ళిపోతుంది. అది కాదమ్మా మహా అని చెప్పాను కాని ఇంకేం మాట్లాడొడ్డు పెద్ది. నాకెక్కడ ఉండాలో తెలుసు. మా వదినికే బుద్ధిజ్ఞానం లేదు. పైపైన మెరుగులు చూసి పైకి రిచ్గా కనిపిస్తారు కాని లోపల ఎన్ని కుట్రలు ఉంటాయో నాకు తెలుసు. మీ మనస్సులు ఎలాంటి కల్మషం లేని మనస్సులు. మీరంతా సంతోషంగా ఉండాలి అని కోరుకునే మనుషులు. మీలాంటి వాళ్లతో కలిసి ఉండడం నాకు చాలా ముఖ్యమని మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. సరే పదరా అని చెప్పనుగాని, అన్నయ్యా అంటూ చక్రీ మాధవుణ్ణి హత్తుకుంటాడు. ఏంట్రా అని చెప్పనుగాని, మహాలక్ష్మి ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమోనని బాధగా ఉందన్నయ్యా. నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టమన్నయ్యా. మహాలక్ష్మిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానన్నయ్యా. మహాలక్ష్మి నా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో నాకే అర్థం కావట్లేదన్నయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకునేసరికి, రే ఏం చేస్తున్నావురా అనగానే, లేదన్నయ్యా, నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం. మహాలక్ష్మిని వదులుకోవాలని నేనే రోజూ అనుకోలేదు. కాని నాకు మహాలక్ష్మి ఇంతలా దూరం అవ్వే అవసరం వచ్చేస్తుందని అర్థమవుతుంటేనే చాలా బాధగా ఉందన్నయ్యా అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు చక్రి. అయితే సరే వెళ్ళు. ఏది మనకు అనుకున్నట్టుగా జరగదు. ఏం జరిగినా అంతా మన మంచికే అని అనుకోవాలరా చక్రి అంటూ ఇంక అక్కడనుంచి మాధవ్ వెళ్ళిపోతాడు. మాధవ్ వెళ్ళిపోయేసరికి ఇంక కేశవ రాడు కదా, చక్రి వెళ్ళిపోతాడు. కన్నా మహాలక్ష్మి ఇద్దరూ ఇంట్లో ఉంటారు. ఆ రోజంతా కూడా మహాలక్ష్మి చాలా పట్టుదలగా ప్రిపేర్ అవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే
మహాలక్ష్మి ఇంటర్వ్యూ కోసమని బయలుదేరి వెళ్తుంది. ఇంకా అలా మహాలక్ష్మి ఇంటర్వ్యూ కోసం బయలుదేరి వెళ్ళి ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్లేసరికి కొంచెం టెన్షన్ పడుతుంది. వెంటనే మాధవ్కి ఫోన్ చేస్తుంది. పెద్ది అనగానే, ఏమ్మా మహాలక్ష్మి, ఏమైంది అనగానే, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని నీకు ఫోన్ చేశాను పెద్ది అనేసరికి, నన్ను బయలుదేరి రమ్మంటావమ్మా అక్కడికి అనగానే, ఇది చాలా దూరం పెద్ది, నువ్విక్కడికొచ్చేసరికే ఇంటర్వ్యూలు అయిపోతుంది పెద్ది అనగానే, ఏం కాదు మహాలక్ష్మి, నీకు బోలెడంత ధైర్యం ఉంది, ఏదైనా మన మంచికే అనుకో, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఈ జాబ్ కాకపోతే మరొకటి వస్తుంది, నువ్వు ఈ ఒక్క జాబేంటి, బోల్డ్ జాబ్స్ ఉంటాయి కదా, ఇది కాకపోతే మరొకటి నిన్ను వరిస్తుంది, ఏదైనా ఏం జరిగినా అంతా మనకోసమే అనుకని కూలైపోయి ఉండిపో మహాలక్ష్మి అని చెప్పి అనేసరికి, అలాగే పెద్ది అని చెప్పి ఇంక మహాలక్ష్మి ధైర్యంగా ఉంటుంది. వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టు మహాలక్ష్మి అని చెప్పి అనగానే లోపలికి వెళ్తుంది. కొంచెం మనస్సులో ధైర్యంగా ఉండాలి అని అనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత, నువ్వేనా మహాలక్ష్మి అనగానే, అవును అనేసరికి ఇంకా ఆ సర్టిఫికెట్స్ చూసి, అదేంటి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెచ్చావు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా అనగానే, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయి, వాటికోసం కంప్లైంట్ ఇస్తే డూప్లికేట్ సర్టిఫికెట్స్ వచ్చాయి అనగానే, ఓకే సరే, అదే సాలిడ్ రీజన్ ఉంటే ఓకే, రీజన్ లేకుండానే డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఎలా వచ్చాయా ఏంటి అని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అంటూ చెప్తాడింక మేనేజర్. అయితే ఓకే అని చెప్పి మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ చూసి, మెరిట్ స్టూడెంట్వే, నేను సింపుల్గా నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అనగానే, చెప్పండి సార్ అనేసరికి, ఆర్కిటెక్ట్గా ఎందుకవ్వాలనుకుంటున్నావు, ఆర్కిటెక్ట్ అవ్వాలన్న ఆశ నీకెందుకు కలిగింది, ఇన్ని కోర్సులు ఇన్ని ఉండగా ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎందుకనుకున్నావు అనగానే, ఆర్కిటెక్ట్ అంటే ఒక ఇంటిని నిర్మించడం, అంటే ఒక ఇండ్లుగానా కంపెనీని గాని నిర్మించడం, ఒక ఇంటిని నిర్మించడం అనేది అంటే వాళ్ళు కలల్ని సాకారం చేసుకోవడానికి, వాళ్ళు అందులో కలిసి జీవించాలని ఎన్నో ఆశలతో ఒక ప్లాన్ చెప్తారు, దాన్ని మనం వాళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగా మనం డిజైన్ చేస్తే వాళ్ల కళ్ళల్లో ఒక సంతోషం కనిపిస్తుంది. అదే కంపెనీలకి డిజైన్ చేస్తే మనం డిజైన్ చేసిన కంపెనీలో ఎన్నో వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అని చెప్పి అనేసరికి, వావ్ సూపర్, సరే వెయిట్ చేయ బయట అని చెప్పి అనగానే ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. ఇంక సెకండ్ రౌండ్కొచ్చేసరికి చాలామంది ఉంటారు, వాళ్ళందరితో ఇంటర్వ్యూ జరుగుతారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఒకటుంటుంది. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి యు ఆర్ సెలెక్టెడ్ అనేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మిలో చెప్పలేనంత సంతోషం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మాధవ చెప్పాడు కదా, లాస్ట్ వరకు ఆశ పెట్టుకోవద్దు అని. సో దాన్నే ఫాలో అవుతుంది. ఎప్పుడైతే యు ఆర్ సెలెక్టెడ్ అని ఎప్పుడైతే చెప్తారో చాలా సంబరపడిపోతూ, వెయిట్ చెయ్యమ్మా, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని జాబ్లో జాయిన్ అవుద్దిగా కానేసరికి, సరేనండి అని చెప్పి ఇంక బయట ఎదురుచూస్తుంది. వెంటనే మాధవకి ఫోన్ చేస్తుంది. అమ్మ మహాలక్ష్మి అనగానే, పెద్దీ నాకు జాబ్ వచ్చేసింది అనేసరికి ఇంక చాలా సంబరపడిపోతాడు. నిజమా అని చెప్పనగానే, అవును పెద్దీ, వెయిట్ చేయమన్నారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తానన్నారు, ఇంక జాబ్ వచ్చేసినట్టే పెద్దీ అనేసరికి, చాలా మంచి వార్త చెప్పావమ్మా అని చెప్పి ఇంక పెట్టేస్తాడు మాధవ. వెంటనే చక్రికి ఫోన్ చేస్తుంది. చక్రికి చెప్తుంది. కన్నాకి, మాధవకి అందరికీ చెప్పి ఇంక హారిక కూడా ఫోన్ చేసి చెప్తుంది. ఆ ఇంట్లో ఎవరైనా నా మంచి కోరుకునేవాళ్లు ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే వదినా. అందుకే నీకు నేను ఫోన్ చేసి చెప్తున్నాను, నాకు ఆర్కిటెక్ట్గా జాబ్ వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది, ఈ మెట్టతోటే నా జీవితాన్ని మొదలు పెడతాను అంటూ మహాలక్ష్మి చెప్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మహాలక్ష్మి, నువ్విలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇంక హారిక చెప్పడంతో మహాలక్ష్మి ఆనందానికి అవధులుండవు. ఈలోపు మహాలక్ష్మిగారు అని పిలవడంతో మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది. ఇదిగో అమ్మా, నీకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్, రేపు 10 o'clock షార్ప్ 10 o'clockకి వచ్చేసే అని చెప్పి అనేసరికి, సరే అని ఇంక ఎంతో సంతోషంగా మహాలక్ష్మి బయటికి వచ్చి ఇంక కరెక్ట్గా వెళ్దామనుకున్న సమయంలో అదే అక్కడికి భూషణ్ వస్తాలు. భూషణ్ వచ్చి, హాయ్ మహాలక్ష్మి, ఏంటిక్కడ నిలబడ్డావు అని చెప్పి అనగానే, నీకెందుకు, అయినా నేనిక్కడ నిలబడకూడదని నువ్వేమన్నా రాసిపెట్టావా, ఈ స్థలమేమన్నా నువ్వు కొనేశావా, అయినా నా వెంటెందుకు పడుతున్నావనగానే, నో మహాలక్ష్మి, నీ వెంట నేనెందుకు పడతాను, నీలాంటి పొగరబోతమ్మాయిని నేనెప్పుడూ ఎక్కడా చూడలేదు, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి అనగాని, మనిగి ఉండాలి, అవున్లే, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి అనిగి మనిగి వంటింట్లో ఒక వంట మనిషిలా, నీ ఇంట్లో ఒక పని మనిషిలా ఉంటే చాలు, నీ మనసులో భార్య స్థానం తనకవసరం లేదు, తన ఇష్టాయిష్టాలను గౌరవించేది లేదు, నీకు కావలసింది భార్య కాదు,
ఒక వంట మనిషి, ఒక పని మనిషి. వాళ్లనే పెట్టుకుంటే సరిపోతుంది కదా. నీ కింద, నీ కాళ్ల కింద బానిసల్లా బ్రతుకుతారు కాని ఏ మహాలక్ష్మి అనిగాని నోరు మీ పెట్టే వేలుదించు. ఆ ఇంట్లో వేలుదించమని చెప్తే అప్పుడు నువ్వు నోరు మా నాన్నకు కంప్లైంట్ చేశావు కదా. ఇప్పుడెవరికి కంప్లైంట్ చేస్తావు? అసలు నేను నిన్ను పెళ్ళే చేసుకోను అని ఆ రోజే మొహం మీద చెప్పాను. అయినా సరే నా మాట వినిపించుకోకుండా నేన్నచ్చాను అంటూ అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చాక బానిసలా చూసుకోవడం మొదలుపెట్టావు. నేను నీలాంటి వారికి భార్యగా ఉండను. ఒంటరిగా అయినా నా జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటాను. కాని నీలాంటి వెధవకి మాత్రం భార్యగా ఉండను అంటూ మహాలక్ష్మి గట్టిగానే మాట్లాడుతుంది. ఏమంటున్నావ్? అనికాని నోరు మూసేయని చెప్పాను కదా. వెళ్ళు. నీకు తగ్గ బానిస, నీకు తగ్గ పనిమనిషి, వంట మనిషి ఎక్కడున్నారో వెతుక్కొని వాళ్లని పెళ్లి చేసుకో. వాళ్లని ఎలా టార్చర్ పెట్టాలో ఒక బుక్ మీద రాసుకుని రోజుకో పాయింట్ చొప్పున చదువుకుంటూ వాళ్లని టార్చర్ పెట్టు. ఒక ఆడదాని కళ్లల్లో కన్నీళ్లు చూసేవాడిని మగాడు అన్నారు. అర్థమవుతుందా? అది నువ్వు అర్థం చేసుకోవడమంటే బాగుపడతావు. ఇక మీదటైనా నీ మనసు మార్చుకో. ఇక మీదటైనా నీ మనసు మార్చుకుని ఒక ఆడదాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో, తనని ప్రేమగా చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటే నీ జీవితం బాగుంటుంది. నాలాంటి అమ్మాయి కాకపోయినా ఎవరోకళ్ళు నీకు భార్యగా వస్తారు. వాళ్లని ప్రేమగా చూసుకోవడం నేర్చుకో. అదే మనస్తత్వం బాగుంటుంది అనేసరికి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనగానే నేను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడేదో ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి ఉన్నాను. లేదంటే ఇక్కడ్నుంచి వెళ్ళిపోయేదాన్ని అంటూ మాట్లాడేసరికి డ్రాప్ చేయమంటావా? చీచీ, నడుచుకున్నైనా వెళ్తాను కాని నీలాంటి వాడి బండి మాత్రం ఎక్కను అనేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడమట్టుగా వెళ్తూ చక్రి చూస్తాడు. ఏంటి వీడు మళ్ళీ మహాలక్ష్మితో మాట్లాడుతున్నాడు అని వెంటనే అక్కడికి వస్తాడు. వచ్చేసరికి మహాలక్ష్మిగారు అనగానే వచ్చారా, మీకోసమే ఎదురుచూస్తున్నాను అని వెంటనే ఇంక చక్రి కారెక్కి వెళ్ళిపోతుంది. ఏంటండి వాడితో డిస్కషన్? నేనక్కడ ఇంటర్వ్యూ పూర్తి చేసి నిలబడి ఉంటే వాడంతటి వాడే వచ్చి నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు. నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాను అనేసరికి ఇంతకీ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనగానే 4 డేస్లో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు. మంచి రోజు చూసుకుని వెళ్ళి జాయిన్ అవ్వాలి అనగానే పార్టీ లేదా అంటూ మాట్లాడేసరికి పార్టీయా? ఏంటి ఐస్ క్రీం అనగానే వద్దులేండి బాబు, ఐస్ క్రీంలే ఇస్తారు మీరు పార్టీలు, అంతకు మించి ఏమిస్తారు? అది కాదు, నా ఫస్ట్ శాలరీ వచ్చాక అప్పుడందరికీ ఇస్తాను పార్టీ అని మహాలక్ష్మి చెప్తుంది. అవును మహాలక్ష్మిగారు, మీ వదినితో అలా మాట్లాడారేంటి? మా ఇంట్లోనే ఉంటానని పెద్ది చాలా మంచివాడు. కన్నా నన్ను అమ్మా అని అనుకుంటున్నాడు. మీ నాన్న నన్ను ఏదైనా అనగలిగిన హక్కు అధికారం ఉంది అంటే కోడల్ని కాకపోయినా నేను మీ నాన్నకంటే చిన్నదాన్ని. నన్ను ఏదైనా అనవచ్చు, కాని నా మాటకు ఎంతో విలువనిస్తారు. నేనేం చెప్పినా చెయ్యడానికి సిద్ధపడతారు. పైగా దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో జోక్గా తీసుకున్నట్టు, సరదాగా తీసుకున్నట్టు చాలా చక్కగా మాట్లాడతారు. ఇంకా కేశవ నా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడ్డానికి కూడా భయపడతాడు. నేనంటే కేశవకు భయమో లేక సిగ్గో అర్థం కాదుగాని, కేశవ ఇక మీరు మీ గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పేదేమీ లేదులే అంటూ మహాలక్ష్మి కొట్టుపడేసరికి కన్నా గురించి చెప్పింది, అన్నయ్య గురించి చెప్పింది, కేశవ గురించి చెప్పింది, చివరికి తాగుపోతైన నారాయణ గురించి కూడా చెప్పింది. నా గురించి చెప్పడానికి ఏమీ లేదా? ఛీ, ఏం బ్రతుకురా నీది, నీ మొహం మీద ఉమ్మేయ్యా అనుకుంటూ తిట్టుకుంటాడు. ఏంటేంటి మీ సైలెంట్ అయిపోయారు? మీ గురించి ఏమీ చెప్పడానికి లేదు అన్నానని ఫీలవుతున్నారా? లేదు చక్రిగారు, మీరు చాలా మంచివారు. ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంది అనేసరికి చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. ఆడపిల్లకు సాయం చెయ్యాలి. దానికోసం దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, చివాట్లు తిన్నా, ఏం తిన్నా పర్వాలేదు. ఆడపిల్లకి సపోర్టుగా ఉండాలి అనే మీ మంచి మనసు చాలా మంచిది. నేనసలు మిమ్మల్ని నమ్మకపోయుంటే మీ ఇంట్లో అడుగుపెట్టేదాన్నా? మీ ఇంట్లో అడుగుపెట్టకపోయుంటే మీ ఇంట్లో ఉన్న కన్నా, కేశవ, పెద్ది, అలాగే మీ నాన్న వీళ్లంతా నాకు పరిచయం అయ్యుండేవారా? నాకు మీ కుటుంబం ఒక సెక్యూరిటీలా అనిపిస్తుంది. నేను అంతమంది మగవాళ్ల మధ్య ఉంటున్నానా అని నాకు నేనే ఆశ్చర్యపోతాను. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా నేను అలా ఇన్సెక్యూర్గా ఫీలయ్యేటట్టు ఎప్పుడూ ప్రవర్తించలేదు. వచ్చిన కొత్తలో ఆ ఇంట్లో ఉండాలి అంటే చాలా ఇబ్బందనిపించేది. ఇంట్లో ఉండలేక చాలా సతమతమయ్యేదాన్ని. నా పరిస్థితి ఏమవుతుందిరా భగవంతుడా అనుకున్నాను. ఇప్పుడు మా వదిని ఎదిరించి మరీ నేను ఆ ఇంట్లోనే ఉంటానని, నాకు ఆ ఇల్లే ఇష్టమని, ఆ ఇంట్లో మనుషులు నాకొక రక్షణ కవచంలా ఉన్నారని ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి ఆ ఇల్లు నాకు కల్పించింది అంటూ మాట్లాడేసరికి ఇంక చక్రి లోలోపల తెగ సంబరపడిపోతాడు. నా గురించి మహాలక్ష్మీగారి మనసులో ఈ ఉద్దేశముందా? ఇదే ఉద్దేశంతో మహాలక్ష్మీగారు నన్ను ప్రేమిస్తే బాగును. నేను
ఇంటికి కోడలుగా వచ్చాను అని మహాలక్ష్మిగారు ఎప్పుడు చెప్తారో ఆ మాట నేను ఎప్పుడెప్పుడు వినాలా అని ఎంతో ఆతృతగా ఉంది నాకు అని చక్రి కాస్త అనుకుంటాడు. ఇంక మహాలక్ష్మి, చక్రి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికే వదినా, మీకు జాబొచ్చిందంట కదా? అవును కేశవగారు అంటూ మాట్లాడేసరికి ఈలోపు అంతా కూడా చాలా సంబరపడుతూ ఉంటారు. సంబరపడుతూ ఉండగానే, వదినా, ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి. ఇస్తానురా, ఖచ్చితంగా ఇస్తాను. పార్టీ కాదు, మొన్న మనం వెళ్లామే రిసార్ట్కి, ఆ రిసార్ట్కి వెళ్ళి ఒక 1 వీక్ అక్కడే ఎంజాయ్ చేసి వద్దాము. మొన్న ఎంజాయ్ చేయలేకపోయాం కదా, ఈసారి ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం అనగాని, చాలా థ్యాంక్స్ వదినా అనేసరికి, ఎందుకురా దేనికి థ్యాంక్స్? నువ్వు మాతో పాటు మా ఇంట్లో మనిషిగా ఇంతలా కలిసిపోయినందుకు, మీరంతా నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు అని అనుకున్నాను కాబట్టే కదా మీ అందరితో ఇంత క్లోజ్గా ఉంటున్నాను, మీ అందరితో ఎంత సంతోషంగా ఉంటున్నాను. నాకు మీతో ఇలా ఉండాలని ప్రతిక్షణం అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అంటూ మాట్లాడేసరికి, చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పాను గాని, ఎందుకు అనేసరికి, ఈ మాట మీకు నిన్ననే చెప్దామనుకున్నాను. మీరు మీ వదినతో మాట్లాడిన మాటల తీరు నాకు బాగా నచ్చింది. ఈ కుటుంబం మీద, మా మీద మీకు చాలా నమ్మకముంది. మీ వదినకి ఆ నమ్మకం లేదు. కానీ మీరు మాట్లాడిన మాటల తీరు మాత్రం నాకు బాగా నచ్చింది వదినా. నిజంగా మా కుటుంబం మీద మీకు ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. మా అన్నయ్య మీద, మా చికరి అన్నయ్య మీద, మా నాన్న మీద, అందరి మీద గౌరవం ఉంది అనగాని, ఇది నా కుటుంబం రాకన్నా. నువ్వేమన్నావ్? నువ్వొస్తే అమ్మా అని నేను ఫీలయ్యాను అన్నావు కదా. మరి అమ్మ పిల్లల్ని వదిలి వెళ్ళిపోతుందా? నీకు, మీ నాన్నకి కూడా నేను అమ్మనేనని మీ నాన్నే చెప్పాడు కదా. అప్పుడు మిమ్మల్ని వదిలి నేనెలా వెళ్ళిపోతాను? బిడ్డల్ని వదిలి వెళ్ళిపోతానా నేను? అంటూ మహాలక్ష్మి మాట్లాడిన మాటలకు మాధవకు కళ్ళంట నీళ్లొస్తాయి. అన్నయ్య అంటూ ఇంక కేశవ పట్టుకునేసరికి, ఏమైంది పెద్దీ అనగానే, మహాలక్ష్మి ఇంత దగ్గరవుతుందని అస్సలు అనుకోలేదురా. మహాలక్ష్మికి మనమంటే ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు అనేసరికి, అవునన్నయ్య, మహాలక్ష్మికి మనమంటే చాలా ఇష్టం. సరే మహాలక్ష్మి, నీకేం కావాలి? పాయసం చేసి పెట్టనా? నీకు ఉద్యోగమొచ్చింది కదా, ముందైతే ఇంట్లో పార్టీ చేసుకోవచ్చు. బిర్యానీ చెయ్యన్నయ్యా అనగానే, సరే వెళ్ళి మటన్ తీసుకురా అని ఇంకా ఇంట్లో చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత మహాలక్ష్మి ఇంటర్వ్యూ అయిపోయింది కదా, జాబ్ కూడా వచ్చింది కదా, జాయిన్ అవ్వడానికి బయలుదేరుతుంది. బయలుదేరేసరికి పెద్దీ కాళ్లకు నమస్కారం చేసి, వెళ్ళొస్తాను పెద్దీ, నన్నాశీర్వదించు అనేసరికి మహాలక్ష్మిని ఇటు పెద్దీ అటు నారాయణ ఇద్దరూ కూడా ఆశీర్వదించి పంపిస్తారు. ఇంక చక్రి అయితే తీసుకెళ్లి జాబ్ దగ్గర జాయిన్ చేస్తారు. ఈవినింగ్ ఎంత లేటైనా సరే నాకు ఫోన్ చేయండి, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. మీరు క్యాబుల కోసం, ఆటోల కోసం ఇబ్బంది పడద్దు. ముందుగానే నాకు ఫోన్ చేస్తే నేనొచ్చేస్తాను అని చెప్పి అనేసరికి, సరేనండి, అయినా మీకు శ్రమ కదా. అయ్యో, మీ విషయంలో నాకు శ్రమ ఏంటి? నాకే శ్రమ లేదు. మీరు నాకు ఫోన్ చేయకపోతేనే నేను ఫీలవుతాను అనగానే, లేదు లేదు, చేయిస్తాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. ఇంక లోపలికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి, మొదటి రోజు జాబ్ అంతా కొంచెం కొత్తగా ఉన్నా అందర్నీ పరిచయం చేసుకుని తను ఏం చేయాలో ఏంటో అన్నీ కూడా చూసుకుని ఇంక సాయంత్రం 6 అవుతుంది. అంతే, ఇంక మహాలక్ష్మి బయలుదేరి బయటికొస్తుంది. వచ్చేసరికి కరెక్ట్గా 6 గంటలకి 6:10 కల్లా ఆ బయట ఒక వెహికల్ ఉంటే ఆ వెహికల్ని పక్కకు తప్పించి కరెక్ట్గా మహాలక్ష్మి వచ్చేసరికి వెహికల్ పెట్టి రెడీగా ఉంటాడు చక్రి. వచ్చేశారా అనగానే, వచ్చేశాను. మీరు 6 అయ్యేటప్పుడే కంప్లీట్ అవుతుంది అన్నారు కదా, అందుకే నేనొచ్చేశాను అనగానే, సరే పదండి వెళ్దామని. ఇంక ప్రతిరోజు ఉదయాన్నే చక్రి తీసుకువెళ్లడం, సాయంత్రం తీసుకురావడం, మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రోజూ ఇంటి దగ్గర మాధవ వండి పెడితే క్యారేజ్ తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే హోటల్ ఫుడ్ ఎక్కువ తినడం నాకు ఇష్టముండదనేసరికి రోజూ నేనే వండుతానమ్మా అంటూ చింక చక్రి అయితే మాధవైతే ప్రతిరోజూ కూడా మహాలక్ష్మికి వంట చేసి క్యారియర్ పెట్టి ఎవరి క్యారియర్లు వాళ్లకి కట్టి ఇంకా ఎవరిని వాళ్లకి పనుల్లోకి పంపిస్తుంది. అమ్మా మహాలక్ష్మి, జాగ్రత్త, చక్రికి మాత్రం ఫోన్ చెయ్యి. ఒకవేళ వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాలో ఎవరికైనా ఫోన్ చెయ్యి. అంతేగాని ఒంటరిగా మాత్రం నువ్వు రావద్దు అనేసరికి, సరే సరే ఒంటరిగా రాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పడంతోటి, ఎందుకని ప్రతిరోజూ నేను వెళ్తాను కదా అనగానే, నువ్వు వెళ్తావు లేరా, ఒక్కోసారి నీ ఫోన్ సిగ్నలు టవర్ బాగోకపోతే రాదు కదా. అప్పుడు మహాలక్ష్మి ఇబ్బంది పడకుండా డ్రా ఉండడం కోసం చెప్పానే తప్ప వేరే ఉద్దేశం కాదు, ఆప్షనల్ మాత్రమే. నువ్వే రోజూ మహాలక్ష్మిని తీసుకెళ్లి తీసుకురా అంటూ ఇంకా మాధవైతే చక్రికి చెప్తాడు.
ఇంక చక్రి ఈ అవకాశం ఉపయోగించుకొని ఏదేమైనా మహాలక్ష్మి దృష్టిలో గుడ్డని అనిపించుకొని మహాలక్ష్మి నన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్పాలి. ఐ లవ్ యు మహాలక్ష్మి అన్నమాట చక్రీ నోటంటా వినాలి. నీ ఎంతగానో సంతోషంగా ఉంది అంటూ చక్రీ మనసులో మురిసిపోతూ ఉంటాడు. ఏంటి మీలో మీరే నవ్వుకుంటూ ఉంటున్నారు? జోకేదైనా గుర్తొస్తే నాకు చెప్పచ్చు కదా అనగానే అది జోక్ కాదండి, ఇలా జరగబోతుందని సంతోషం, ఆ సంతోషాన్ని చెప్పుకుంటున్నాను అనగానే అవునా సర్లే ఇంక నా ఆఫీస్ దగ్గరికి వస్తుంది, ఇక్కడ డ్రాప్ చేశాను, సిగ్నల్ ఉంది కదా అనగానే ఏం కాదు సిగ్నల్ ఒక 5 మినిట్స్ అంతే, మీరు ఆఫీస్ ముందే దిగాలి, ఆఫీస్ ముందే ఎక్కాలి, అర్థమవుతుందా అంటూ ఇంక చెప్పేసరికి సరే సరే అని మహాలక్ష్మి కాస్త ఆటో దిగి సరే వెళ్ళవస్తాను అంటూ భర్తకి ఏ విధంగా చెప్తారో అలానే చెప్పి బయలుదేరి ఆఫీస్లో కడితే అడుగుపెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.